రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో పోలీసులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంతకుముందు టీఏ ప్రతి పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, ఏఎస్ఐ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ కేసీఆర్ ప్రభుత్వం నెలకు 15 రోజుల టీఏ ఇచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చినాక దాన్ని 7 రోజులకు తగ్గించాడు. పరేషాన్ ఉన్నారు పోలీసులు పాపం. 15 రోజులు 7 రోజులకు తగ్గించాడు. सरेंडर लीव पैसలు 3 किस्तिल पेंडिंग ఉన్నాయి. संगारेड्डी में कोई कांस्टेबल को पूछो, आप स्टेट में कोई जिला में जाके पूछो, 3 सरेंडर लीवल पेंडिंग ఉన్నాయి. 3 क्वार्टर्ల सरेंडर लीवल పోలీసులే విడుదలైతలేవు. స్టేషన్ అలవెన్స్ ఇంతకుముందు కేసీఆర్ గారు ఉండగా కాయిదాలు ఉన్కస్కనుడు, అదేందో టైపిస్ట్ ప్రింటింగ్ మిషన్ పనిచేయలేదు అన్నట్టుంటుండే. ప్రతి పోలీస్ స్టేషన్ కు 50,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. హైదరాబాద్ లో అయితే 75,000 ఇచ్చి, అరే మీ కాయిదాలు మీరు కొనుక్కోండి, ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే మంచినీళ్ళు తాగిపోయండి, ఛాయ్ తాగిపోయండి అని కేసీఆర్ గారు పోలీసుల గౌరవం, పోలీసుల ప్రతిష్ట పెంచాడు. ఇప్పుడు అవి కూడా విడుదలైతలు. స్టేషన్ అలవెన్స్ విడుదల చేయాలంటే కూడా పైరవి చేయాలి సెక్రటరీలో పోయి. ఎవరైనా సిఐ పైరవి చేస్తానో లేకపోతే ఆ పర్సెంటేజ్ ఇస్తే ఆ పోలీస్ స్టేషన్కి వస్తున్నాయి, మిగతా పోలీస్ స్టేషన్లకు వస్తలేవు. ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతి, ఎవరైనా దొంగలు రౌడీ షీటర్లు ఉంటే ఆ రౌడీ షీటర్, అరే భయ్ మా ప్రింటర్ పని చేస్తలేదు కొనుక్కరా, అరే భయ్ మా అదేదో కాగితం వైట్ పేపర్లు అయిపోయినాయి కొనుక్కరా, గాడికి వచ్చింది మళ్ళా పాత పద్ధతికి వచ్చింది కదా. ఎందుకు విడుదల చేస్తలేరు అని నేను అడుగుతా ఉన్నా. పాపం ఆరోగ్య భద్రత నెలకు 300 కట్టాడు ప్రతి పోలీస్ కానిస్టేబుల్. ఆయన కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు అనారోగ్యం అయితే ఆరోగ్య భద్రత కార్డు ఉంటే భరోసా ఉండేది. ఏ రోగం వచ్చినా కూడా మంచి వైద్యం చేయించుకుని వద్దురు. కానీ ఇప్పుడు ఆరోగ్య భద్రత ఆరోగ్యశ్రీ కంటే అధ్వానం అయిపోయింది. పోలీసులకు ఉన్న ఆరోగ్య భద్రత కార్డు ఆరోగ్యశ్రీ కంటే అధ్వానం అయిపోయింది. అది పట్టుకొని పోతే బెడ్స్ ఖాళీ లేవని అదే కొడుతున్నాడు దవాఖానలో. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ఈ ఏడాది కాలంలో ఆరోగ్య భద్రత కింద ఎంతమంది సిబ్బందికి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏ ఆసుపత్రుల్లో ఇచ్చారు, ఎంత డబ్బు కట్టారో వైట్ పేపర్ విడుదల చేయండి. చేయరు మీరు.